पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं सत्सन्तानसौभाग्यफलावाप्यर्थं श्रीवरलक्ष्मीदेवतामुद्दिश्य श्रीवरलक्ष्मीदेवताप्रीत्यर्थं कल्पोक्तविधानेन यावच्छक्तिध्यान आवाहनादि षोडशोपचारपूजां करिष्ये। ध्यानं पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिये देवी सुप्रीता भव सर्वदा। क्षीरोदार्णवसम्भूते कमले कमलालये सुस्थिरा भव मे गेहे सुरासुरनमस्कृते। श्रीवरलक्ष्मीदेवतायै नमः। ध्यायामि ध्यानं समर्पयामि। आवाहनं सर्वमङ्गलमाङ्गल्ये विष्णुवक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीता भव सर्वदा। श्रीवरलक्ष्मीदेवतायै नमः। आवाहयामि। सिंहासनं सूर्यायुतनिभस्फूर्ते स्फुरद्रत्नविभूषिते सिंहासनमिदं देवी स्थीयतां सुरपूजिते। श्रीवरलक्ष्मीदेवतायै नमः। रत्नसिंहासनं समर्पयामि। अर्घ्यं शुद्धोदकं च पात्रस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृह्यतां हरिवल्लभे। श्रीवरलक्ष्मीदेवतायै नमः। अर्घ్యం సమర్పయామి. కొంచెం నీరు అమ్మవారి కలశం దగ్గర చూపించి ఒక ప్లేట్లోకి వదిలిపెట్టుకోండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చూపించి పక్కన ప్లేట్లోకి వదిలేసేయండి. ఆచమనీయం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీరు చూపించి పళ్ళెంలోకి వదిలిపెట్టండి. పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు ఉంటే కొంచెం చిలకరించండి, లేకపోతే నీళ్లు కొంచెం చల్లి చూపించి ప్లేట్లోకి వదిలిపెట్టండి. శుద్ధోదక స్నానం గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరమాచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు చూపించి మళ్ళీ వదిలిపెట్టండి. వస్త్రయుగ్మం సురార్చితాంగ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి చీర జాకెట్టు మీద పసుపు కుంకుమ పువ్వులు గాజులు మీరేం పెట్టదలుచుకున్నారో అవి అమ్మవారికి బొట్టు పెట్టి ఇస్తున్నట్టుగా అమ్మవారు తీసుకుంటున్నట్లుగా భావించి అమ్మవారికి సమర్పించండి. అవేమి మీ దగ్గర లేకపోతే 2 జాకెట్ ముక్కలైనా పెట్టుకోవచ్చు. ఆభరణాన్ని కేయూర కంకణా దివ్యే హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ సృషి పూజితే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. కొంచెం అక్షతలు సమర్పించండి. తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. మాంగళ్యం సమర్పయామి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. గంధం సమర్పయామి. గంధం అలంకరించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించండి. మల్లికాజాజి కుసుమైశ్చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పుష్పాణి పూజయామి. ఇప్పుడు ఒక్కొక్క పువ్వు వేస్తూ అమ్మవారికి అథాంగ పూజ చేయండి. అంగపూజ. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః. జానునీ పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః. ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః. ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః. శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోండి. 108 నామాలు చదువుతూ ఒక్కొక్క పువ్వు వేస్తూ పసుపు కుంకుమతో కానీ పువ్వులతో కానీ పూజ చేస్తూ చదవండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పుష్పాణి సమర్పయామి. పువ్వులు సమర్పించండి అమ్మవారికి. ధూపం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం. ధూపం దాస్యామి తే దేవి గృహాణ కమలప్రియే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. ధూపం వెలిగించి చూపించండి. దీపం. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం. దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. దీపం సమర్పయామి. ఒక దీపం వెలిగించి అమ్మవారికి చూపించండి. నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్యా మధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. ఇక్కడ మీరేమి నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నారో అన్నీ అమ్మవారికి సమర్పించండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. పానీయం సమర్పయామి. తాంబూలము. పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. కర్పూరమంగళానంద నీరాజనం సమర్పయామి. అమ్మవారికి హారతి ఇవ్వండి. కర్పూరంతో హారతి ఇవ్వండి. మంత్రపుష్పము. కొన్ని పువ్వులు అక్షతలు చేతిలో పట్టుకొని లేచి నిలబడి ఈ మంత్రపుష్పం చదవండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. మీ చేతిలోని అక్షతలు పువ్వులు అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దని. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి కిందకు వంగి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసుకోండి. తోర గ్రంథి పూజ. అమ్మవారి కోసం తోరం 9 ముడులతోటి అంటే 9 గ్రంథులతోటి తోరం తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ముడి మీద ఒక్కొక్క పువ్వుతో కానీ అక్షతలతో కానీ పూజ చేస్తూ 9 గ్రంథుల మీద అక్షతలు వేస్తూ పూజ చేయాలి. కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు తోరం కట్టుకోవటానికి ఈ మంత్రం చదువుకుంటూ చేతికి తోరం కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇప్పుడు అమ్మవారికి వాయనం ఇవ్వండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వసక్తతః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. 12 పూర్ణాలు తోరము పెట్టి అమ్మవారికి వాయనం ఇచ్చుకోవాలి. వాయనం ఇస్తూ ఈ మంత్రం చెప్పండి. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ. ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. వ్రతకథ ప్రారంభము. సూత మహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగచేసే ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్తాను, శ్రద్ధగా వినండి. కైలాస పర్వతాన వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకాన స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతమును నాకు ఆనతీయవలెను అనినా. ఆ పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగచేసే వరలక్ష్మీ వ్రతము అనే ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలెను అనినా. పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకరాధ్య, నీవానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎలా చేయాలి? ఈ వ్రతమునకు విధి ఏమిటి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడింది? వీటినెల్లా సవివరముగా వివరించవలసింది అని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరంగా చెప్తాను వినుము. మగధ దేశమున కుండినంబు అని ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోడను బంగారు గోడల గల ఇండ్లతోడను కూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అని ఒక మహిళ కలదు. ఆ వనితామణి ప్రతిదినమున ఉషకాలమునే మేల్కొంచి స్నానం చేసి పెద్దలకు అనేక విధాలైన ఉపచారాలు చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇలా ఉండగా ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని
శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించినచో నీవు కోరిన వరములను ఇచ్చెదను అని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధాల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును. నేను జన్మాంతరాన చేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనం నాకు కలిగే అని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమునందును. చారుమతి తక్షణమే నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలా చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో నేను కలకొంటిని అని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు వాడితో చెప్పి వారి స్వప్న మిగిల ఉత్తమమైనది. శ్రావణ మాసం వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతము అవశ్యంగా చేయవలసింది అని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నము విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయాన్నే మేల్కొంచి స్నానములు చేసి చిత్రవస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహాన ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనము వేసి దానిపై క్రొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవాలచే కలశాన్ని ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగుల భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రాలు కల తోరమ్మును దక్షిణ హస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణాలు చేసిరి. ఇలా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీల కొందరి కాళ్ల యందు గల్లు గల్లు అనే ఒక శబ్దము కలిగెను. అంత కాళ్లను చూసుకునిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవి అని పరమానందము నొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు ధగద్ధగాయమానముగా పొలయుచుండు నవరత్న కస్తంబులైన కంకణములు మొదలగు ఆభరణములుండటంను చూసిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము కావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథగజ తురగ వాహనాలతోడ నిండియుండెను. అంత నా స్త్రీలను తోడుకొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదటి స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుముల వాయన దానమిచ్చి దక్షిణ తాంబూలమునిచ్చి ఆశీర్వాదమునొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ అందరితో కలిసి భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనాలనెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు, ఓహో చారుమతీదేవి భాగ్యము ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగెను అని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతోడ సుఖముగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అలా చేసిన సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను వినువారులకును చదువువారులకును వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. క్షమా ప్రార్థన. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక శ్రీవరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి. వరలక్ష్మి వ్రతకల్పం సమాప్తం.